చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి శ్లోకం. అమ్మవారి యొక్క అవ్యాజమైన కరుణ మీ మీదకి తీసుకొస్తున్నారు శంకరాచార్యులు గారు. దేవీ నవరాత్రుల్లో దీన్ని వినడం వెనకాతల రహస్యం అదే. రెండో పాదంలో అంటారు, రెండో చరణంలోకి వచ్చేటప్పటికి రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా. రతీదేవి యొక్క పాతివ్రత్యము వీడిని చూడడం వల్ల శిథిలం అయిపోతుంది. ఏంటండి ఆ మాట? అంటే ఆయన చాలా లక్ష్మీ కటాక్షం ఉంది, చాలా సరస్వతీ కటాక్షం ఉంది. కానీ నేను ఇలా అన్నానని అనుకోకండి, ఆయన్ని చూస్తే భయం వేస్తుంది. అటువంటి రూపంతో కొడుకుని ఉన్నవాడు అనుకోండి, కొందరికి జన్మతః ఉండొచ్చు, కొందరికి ప్రమాదముల వల్ల రావచ్చు. నేను ఒకసారి చాలా కాలం క్రితం అపోలో హాస్పిటల్స్కి వెళ్ళాను. మా బంధువులు ఒకరు కళ్ళు చెక్ చేయించుకుంటుండే. పాపం యాక్సిడెంటల్గా స్టవ్ దగ్గర ఏదో పేలిపోతే ఒక ఆయన ముఖం కాలిపోతే ఈ కళ్ళు రెండింటికి బదులు 2 కన్నాలు ఉన్నాయి, అసలు ముక్కు లేదు, దాని బదులు 2 కన్నాలు ఉన్నాయి, చెవులు లేవు, దాని బదులు 2 కన్నాలు ఉన్నాయి, ముఖానికి గుడ్డ కట్టి తీసుకొచ్చారు. ఆయన్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లే ముందు గుడ్డ గిప్పారు. మీరు నమ్ముతారా? అక్కడ బయట కూర్చున్న పేషెంట్లలో చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయారు అసలు చూడగానే. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈశ్వరుడు మనకి 10 మంది చూసి భయపడకుండా ఉండగలిగిన రూపాన్ని ఇచ్చింది కూడా అమ్మవారి అనుగ్రహం. అది నిలబడుతున్నది కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల. ధూర్తతనంతో కూడిన ప్రవర్తన ప్రమాదములకు కారణమవుతుంది. చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుచేత శంకరులు అంటున్నారు, నీకు ఎటువంటి రూపం ఉంటుందో తెలుసా? రతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని శిథిలము చెయ్యగలిగిన రూపం వస్తుంది అమ్మవారి పాదములు పట్టుకున్న వాడికి. రతీదేవి పాతివ్రత్యం శిథిలం అవ్వడం ఏమిటండి అంటే, ప్రపంచంలో ఎవరైనా చాలా అందగాడు ఉన్నాడు అనుకోండి, ఆయన మన్మథుల్లా ఉంటాడండి అంటే మనస్సుని మధించేస్తాడు ఆయన. రతీదేవి అంటే ఏమిటో కాదండి, స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి ఆసక్తి రూపం. అటువంటి మన్మథుడు జగత్తులో చాలా అందగాడిగా చెప్పబడతాడు. మన్మథుడి యొక్క సౌందర్యం కన్నా గొప్ప సౌందర్యం మా స్వామిది. కందర్పదర్పహ రసుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కుట్మలలోన దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కాంతా కుచాహ అంటే చదువుగాక. అసలు అలా లేపచ్చండి, అదే వెంకటేశ్వర స్వామి వారికి పని. అంటే ఆయనకి అలాంటి ధూర్త పనులు చేస్తాడని కాదు దాని ఉద్దేశ్యం. కాంతా కుచాంబురుహ కుట్మలలోన దృష్టే అంటే ఏమిటో తెలుసా అండి? భూదేవికి స్తనములు అని దేన్ని పిలుస్తారంటే ధాన్యపు రాసులు. ధాన్యపు రాసులు కొండలంతంత ఎత్తు పెరిగిపోతే అందులోంచే మనం అన్నం తింటాం. ఆ ధాన్యపు రాసులే కదండి మనని పోషిస్తాయి, అవే భూదేవి యొక్క స్తనాలు. వాటి యొక్క కుచాగ్రముల యందు చూస్తూ ఉంటాడు ఆయన. అంటే ఆయన అనుగ్రహంతో అమ్మవారి యొక్క స్తనముల యొక్క పాలని మనం తాగుతున్నాం. ఆయన యొక్క కారుణ్య దృష్టి పడితే, ఆయన అనుగ్రహం ఉంటే అమ్మ పులకించి మనకి పంటలు ఇస్తుందయా అని. అంతేకాని ధూర్తతనంతో శ్లోకాన్ని అర్థం చేసుకోమని కాదు. సరే, అందుచేత ఇక్కడ ఎటువంటి సౌందర్యం అంట, రతీదేవి పాతివ్రత్యం శిథిలమైపోతుంది. అంటే అంత మన్మధుడు భర్తగా కలిగినటువంటి ఆవిడ కూడా ఈయన్ని చూడగానే అనుకుంటుందిట, శ్యామశాస్త్రి గారికి ఉండేదండి అందం. మహానుభావుడు అంత ఎత్తు నుండి మంచి పంచ కట్టుకుని ఎడంచేత్తో ఆ కుర్చీళ్లు పట్టుకుని ఆ ఉత్తరీయం సరిచేసుకుంటూ తాంబూలం వేసుకుని పొన్నుకర్ర పట్టుకుని ఆ వీధుల్లో నడుస్తుంటే ఆయన్ని చూసి అప్ప ఏమి అందం రాని వారితో ఉపాసన చేసి అమ్మవారి అందం శ్యామశాస్త్రి గారికి వచ్చింది. అలా అంతటి అందగాడైతే రతీదేవి ఆయన్ని చూసి అనుకుంటుందిట, ఎంత అందమయ్యా మా ఆయనే అందగాడు అనుకుంటుందిట. అలా అనుకోవడం పాతివ్రత్యం శిథిలం అవ్వడం కదా. అంటే దాని ఉద్దేశం నిజంగా రతీదేవిని కించపరచడం కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతటి గొప్ప రూపమును పొందినవాడవుతాడు. అటువంటి రూపం ఎప్పుడు ఉంటుందండి? లోపల వైటాలిటీ, విగర్ అంటాం. ఆ మనిషి మంచి తేజస్సుతో కాంతితో ఎప్పుడుంటాడు? అనారోగ్యం లేకుండా మంచి తిన్నది జీర్ణమై భగవంతుడి పట్ల ఆభిముఖ్యం ఉంటే ఆ తేజస్సు నిలబడుతుంది, అన్యథా తేజస్సు నిలబడదు. అందుకని రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా. ఇదో గమ్మత్తు. శంకరాచార్యులు వారు వేయడంలో ఎన్నో గమ్మత్తులు ఉంటాయండి. మీరు ఎవరినైనా పిలిచి, ఒకవేళ మీకు ఆయన అంత అందంగా లేడనుకోండి, మీకు ఆయన అంటే నేను ఎవరిని స్త్రీ పురుష వివక్షతో చెప్పట్లేదు, పిలిచి ఏమండి మీరు బాగుండరండి అన్నారు అనుకోండి, వాడు కొడతాడు మన.
నీకెందుకు నా బాగాని అడుగుతాడు. ప్రపంచంలో ఎవ్వడికైనా సరే మీరు గమనించండి, ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఉన్న పళంగా లేచి ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళిపోడు. వాడు అద్దం ముందుకు వెళ్ళి తలకాయ దూకుని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని పౌడర్ రాసుకుని ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే రాసుకుని ఆ తర్వాత ఏమైనా ఉంటే ఇలా 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 కొట్టుకుని అప్పుడు వెళ్తాడు. ఎందుకండి ఆఫీస్కి అవన్నీ అంటే అది కార్యాలయము, నువ్వు గుడికి వెడుతున్నావు, ఎందుకు అవన్నీ అంటే ఒక ఇన్స్టింక్ట్, ఒక లోపల ఒక అభిప్రాయం ఉంటుంది, నేను బాగా కనపడాలి. ప్రతివాడికి ఏమిటంటే ఎంత సంతోషం అంటే తను బాగా కనపడాలి, తను చక్కగా ఉండాలి, ఎంత సంతోషమో అది. ఇది శంకరాచార్యుల వారు మనందరం ఏం కోరుకుంటామో దాన్ని శంకరులు అనుగ్రహిస్తున్నారు ఇవాళ మనందరికీ. ఎలా అనుగ్రహిస్తున్నారు? రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుష. ఇంకింతకన్నా అందం ఏమిట్రా ప్రపంచంలో? అయితే మీరు నన్ను ఇక్కడ అండి, రతీదేవి పాతివ్రత్యమును శిథిలము చేయగలిగినంత అందగాడు పురుషుడని మొగాడి వైపు ఎందుకు పెట్టారు? ఇలాంటి మాటలు ఆడవాళ్ళ మీద పెట్టి మాట్లాడకూడదు. అది లాలిత్యముతో కూడిన మాట, అది చాలా పవిత్రంగా అందంగా ఉండాలి మాట్లాడే మాట. జగద్గురువులు పలుకుతున్నారు. అది స్త్రీలు పలికిన శ్లోకాన్ని అంతే సౌందర్య రాసులవుతారు. ఇంకంతకన్నా ఏం కావాలి? అందుకని రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా. సరిపోయిందా? సరస్వతీదేవి కటాక్షం ఉంది, లక్ష్మీదేవి కటాక్షం ఉంది. ఎటువంటి కటాక్షం? ఏదో 10,000 రూపాయల బ్యాంకులో కాదు. విష్ణుమూర్తి చూసి అబ్బా నాకన్నా లక్ష్మీదేవి కటాక్షం వీడి మీదే ఎక్కువ ఉందనుకునేటట్టు, బ్రహ్మగారు చూసి సరస్వతీ కటాక్షం నా మీద కన్నా వీడి మీదే ఎక్కువగా ఉందనుకునేటట్టు, ఇద్దరి కటాక్షము ఒకడి యందుండి రతీదేవి చూసి మా ఆయన కన్నా అందంగా ఉన్నాడు రాయిన అనుకునేంత అందం అన్నీ ఉన్నాయి. కానీ జాతకం చూసిన జ్యోతిష్కుడు అన్నాడు, నీ అంత్యక్రియలు మీ అబ్బాయి వచ్చే నెలలో చేయబోతున్నాడయా అన్నాడు. ఏమిటండి దానివల్ల ఉపయోగం? ఇన్నున్నాయి, ఉపయోగం ఏమైనా ఉందా? ఏమడుగుతాం? ఇవి ఉండగానే మనం అడిగి చాలా కాలం బతకాలండి అంటాం కదా. ఇది కూడా శంకరాచార్యుల వారు ఇవాళ మీకు అందించేస్తున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో. ఎలా? ఇది శంకరుల ప్రతిభ, ఇది అమ్మ కరుణ, రెండింటిని తీసుకొస్తున్నారు అందులోకి. చిరంజీవన్నేవా, చిరంజీవిగా బతుకుతాట. చిరంజీవి అంటే ఏంటి అంటే ఇంకా అంతకన్నా ఇంకా ఆశీర్వచనం లేదు. వాడు ఎల్లకాలముల యందు కూడా బ్రతికి ఉంటాడు. చిరంజీవిగా బతుకుతావు. చిరంజీవన్నే వక్షపతి. అది కూడా ఎలా? పశుపాశ వ్యతికర. మామూలుగా ఉండడం కాదు, ఇక్కడికి వెళ్ళేటప్పటికే శంకరాచార్యుల వారి శ్లోకం మారిపోయింది 3వ పాదంలో. ఇది శంకరుల ప్రతిభ. మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక మామిడి చెట్టుకి ఒక కాయ కాసింది, ఒక పిందె. ఆ పిందె నేను రాలిపోదాము అనుకుంది అనుకోండి, అది రాలదు. గాలికి ఊగినా సరే అది అలాగే ఉంటుంది. అది ఇంకొంచెం కాయ అయిందనుకోండి, ఇప్పుడు నేను చాలా బరువు పెరిగిపోయాను నేను రాలిపోదాం అనుకుంది అనుకోండి, చెట్టుకి ఏమీ బరువు అవ్వదు, అలాగే ఉంటుంది. ఎప్పుడు రాలిపోతుంది చెప్పండి? పండిపోయి రంగు మారిపోతే నేను ఉందామన్నా ఉండదు, రాలిపోతుంది. ఆకుపచ్చగా ఉన్న మామిడికాయ పండైపోతే ఇంకా ముచికిని పట్టుకుని ఉండలేక మొట్టమొదట వగరు, తర్వాత పులుపు, ఆ తర్వాత తీవ్రమైన పులుపు, ఆ తర్వాత అదే మామిడికాయ అపారమైన తీపి. అందులో కాకినాడకు అనుభవం కదండి, కొత్తపల్లి కొబ్బరి బాగా పరువంలో ఉంటే అమ్మో మళ్ళీ కొత్తపల్లి కొబ్బరి పరువానికి వచ్చేస్తాయండి అని గబగబా రైతు బజారుకి పరిగెత్తి తెచ్చుకోవట్లా ఊరగెట్టుకోవడానికి. ఇంకొక 20 రోజులు పోయాయి అనుకోండి, ఏమంటే తింటే కొత్తపల్లి కొబ్బరి తేవాలి, పోతే పోయింది కానీ 100 రూపాయలు ఫెస్టివల్ అడ్వాన్స్ అన్నా పెట్టుకుందాం ఈ నెలలో, కానీ ఓ పరక తీసుకురండి అంటారు. అంత పులుపు తీపి ఎలా అయిపోయిందండి? ఇదే శంకరాచార్యుల వారు ఎంత అందంగా మార్చారో చూడండి. చిరంజీవన్నే వక్షపతి, అది పశుపాశవ్యతికర. రే ఇవన్నీ ఉండడం గొప్ప కాదు, అమ్మ అనుగ్రహంతో వస్తాయి నీకు. ఈ శ్లోకం నువ్వు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర చెప్తే నీకు నమ్మకం ఉంటే నీకు కలుగుతాయి. కానీ వీటన్నింటితో పాటు అజ్ఞానము సంసారము నిన్ను పట్టుకుంటుంది. వీటి వెనకాతల ఒక ప్రమాదం ఉంది. ఎందుకని? ఇంకక్కడి నుంచి ఐశ్వర్యం ఉంది కాబట్టి అందరూ వచ్చి చేరుతారు. నా కొడుకులు, నా కూతుళ్ళు, మా అన్నయ్య కొడుకులు, మా అన్నయ్య కూతుళ్ళు, అబ్బో ఎన్ని బంధుత్వాలో ఇంకా. ఎందుకంటే మరి ఐశ్వర్యం ఉంది కదా. అందుకని యావత్తిత్వోపార్జన శక్తస్తావన్ నిజ పరివారో రక్త. డబ్బున్నంత కాలం వెంటబడిపోతారు, ఎన్ని అనుబంధాలు. కానీ నువ్వేమైపోతున్నావు? ఈ అజ్ఞానంలో పడిపోయి పుట్టుక్కని ఎప్పుడు అయిపోతుంది జన్మ. అయిపోతే ఏమైపోతుంది? ఇన్నాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని తిరిగావు, నాకు ఐశ్వర్యం ఉందన్నావు, అది తిన్నావు, ఇది తిన్నావు, ఏసి అన్నావు, ఇంకోటి అన్నావు, దీన్ని సుఖపెట్టాను, దీన్ని సుఖపెట్టాను, దీన్ని సుఖపెట్టాను, దీని అసాధ్యం కోలా నువ్వు నేనే ఉండను పారిపోయింది రోజు.
దీన్ని వెళ్ళి పిడకల మీద కర్రల మీద పెట్టేశారు. మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఇది రాదే వచ్చిన గొడవ, నేను రానంటోంది. నేను కాదయా, నేను చెప్పాను, నువ్వు నమ్మలేదు, ఊరికే దీన్ని సుఖపెట్టావు. సుఖపెట్టద్దని అనలేదు, పెట్టుకోమనే సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఇచ్చారు. కానీ మరి ఎలా అంటే శంకరులు అంటున్నారు, చిరంజీవన్నేవా, పిండెగా రాలిపోయినటువంటి మామిడికాయ అపమృత్యు దోషం ఉంది అందులో, అది ఇంకా పండకుండా పడిపోయింది, దాని దురదృష్టం. పండి పడిపోవాలి. ఎలా? హాయిగా అనుభవించి 3 తరాలు చూసి 80 ఏళ్ళు వచ్చాక కూడా మడతనలగనటువంటి పట్టులాల్చి వేసుకుని 2 పూట్ల 2 పంచెలు కట్టుకుని సుఖంగా భార్య ఇడ్లీ చేసి 2 పచ్చళ్ళు వేసి 2 స్వీట్లు వేసి పెడితే షుగర్ లేకుండా బీపీ లేకుండా చక్కగా తిని 3 గంటల పూజకి పద్మాసం వేసి కూర్చుంటే ఇలా అనడు, మోకాళ్ళ నొప్పులు ఉండవు. అలా కూర్చుని ఏమి కంఠం, మరచెంబులో మంచినీళ్ళు అలా మోగుతూనే ఉంటుంది. అది హాయిగా అలా ఎంతసేపు అయినా పూజ చేస్తాడు, అలా కూర్చోగలడు, ఉపవాసం చేయగలడు. అంత దారుఢ్యం. ఒక రోజున అలా ధ్యానంలో కూర్చుని పూజ చేసుకుంటూ అలా ఉన్నాడు. ఏమిటి అంతకీ బయటికి రాడేంటి అని చెప్పి ఏమండి అన్నారు. దబ్బ పండులా మిర్రిసిపోతూ అలాగే కూర్చుని భూమధ్యంలో దర్శనం చేస్తూ ఈశ్వరుల్లో కలిసిపోయాడు. ఏం అదృష్టం అండి వాడిది? వాడా అదృష్టవంతుడు? ముందు చెప్పినవన్నీ ఉండి సంసారంలో తిరిగి పడిపోయిన వాడు అదృష్టవంతుడు. మిగిలిన క్లాసులు ఎన్ని పాస్ అయినా చిట్ట చివరి టెస్ట్లో పోతే ఎలా? ఇంటర్వ్యూలో అపాయింట్మెంట్ ఆర్డర్ రాదే. అందుకని శంకరులు చిట్ట చివర ముడిప్పేశారు. పశుపాశ, నువ్వు ఎన్ని కోట్ల జన్మలెత్తినా మరోలా అనుకో, కానీ నీకో మాట చెప్తాను, పశువి. అదేమిటండి, నేను పశువుని ఏమిటండి? పశువు అయితే ఏం చేస్తారు? ఎక్కడెక్కడ తిరిగినా దానికి ఒక రాట పాపుతారు, మెడకో పలుపేస్తారు, ఆ కర్ర కట్టేస్తారు. పలుపు ఎంత ఉంటుందో అంతే తిరుగుతుంది గుండ్రంగా. ఆ లోపల ఉన్న గడ్డి తింటూ ఉంటుంది. ఏమిటా కర్ర? జన్మమే కర్ర. ఏమిటా పాశం? నువ్వు పెట్టుకున్న కర్మలే పాశములు. ఏమిటి నువ్వు తిరుగుతున్న చట్రం? సంసార పరిభ్రమణము. ఎందుకలా తిరుగుతావు? నీ మెడలో ఎప్పుడూ పలుపు ఉంది, పాశము. నువ్వు నీ కుటుంబంతో నువ్వు పెట్టేసుకున్నావు పాశాన్ని. అమ్మో మా ఆవిడ ఏమైపోతుందో, అమ్మో మా పిల్లలు ఏమైపోతారో, వాళ్ళు ఏమీ అవరు, వాళ్ళు హాయిగా ఉంటారు. అందుకని ఈ పాశములు తగిలించుకున్నది పశువు. అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి? ఎవరి యందు ఆవిడ అనుగ్రహం ప్రసరిస్తుందో, నేను ఇందాక చెప్పానే, వాడు 3 తరాలు చూస్తాడు. అది కూడా ఎలా చూస్తాడో తెలుసా అండి? మా పెద్దబ్బాయి పిల్లలండి, ఒకడేమో ఇంజనీరింగు MBA, రెండోవాడు IIT అండి, మూడోవాడేమో FRCS లండన్ అండి. అదేంటి మా రెండో అబ్బాయి పిల్లలండి, వాడు కార్డియాలజిస్ట్ అండి. భగవంతుడు దయా కోటేశ్వరారు పిల్లలందరూ మనవలతో మునిమనవలతో ఉన్నారండి అంటాడు. ఈ తాతగారు వచ్చి కూర్చుంటే సంక్రాంతి పండక్కి పిల్లలందరినీ పిలిచి ఓ చెక్ రాశాడంటే 1,00,000 రూపాయలకి రాసేస్తాడు. ఏమీ బెంగలేదు, అంత డబ్బు. పిల్లలందరికీ బంగారాలు ఎడతాడు, ఇల్లు కట్టిస్తాడు. హాయిగా వచ్చి ఇంతమంది తాతగారికి దండం పెడతారు. ఇంత ఐశ్వర్యం ఉంటుంది. కానీ ఈయన మాత్రం వీళ్ళందరికీ ఆశీర్వచనాలు చేస్తాడు, అందరికీ డబ్బిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. ఈయన హృదయం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? సంక్రాంతి పండగ నాడు ప్రయత్నపూర్వకంగా తన కారికి ఒక మహాపురుషుడు ఒక వేదం చదువుకుని లోకాన్ని ఉద్ధరించడానికి నిరాడంబరమైన బ్రతుకుతున్నటువంటి ఒక కృష్ణావధానులు గారి వంటి మహానుభావుడి ఇంటికి వెళ్ళి 2 మామిడి పళ్ళు ఇచ్చి దండం పెట్టుకుంటాడు. పెట్టుకుని ఈశ్వర అని కృప నాకు ఇలాగే ఉండాలంటాడు. ఇలాంటి బ్రతుకు దొరకాలంటే చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. పశుపాశం విడిపోయేటట్టు ఎలా చేస్తుంది? ఇన్ని ఇచ్చి పాశాన్ని జ్ఞానం అనే గొడ్డలతో ఇలా కొడుతుంది, చేయిపోతుంది అంతే పాశం. వాడు హాయిగా ఎప్పుడు అమ్మవారి మాటే తలుచుకుంటూ ఉంటాడు. అది అలవాటు కోసమే దేవీ నవరాత్రుల్లో నిజంగా గోపాలకృష్ణ స్వామిని కన్న తల్లి ఎంత ధన్యురాలో, ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు. ఇప్పుడు చూద్దరుగాని అమ్మవారిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల ఊపి జోలపాట పాడిస్తారు. మహాతల్లి పెద్దాడు సూర్యకుమారి గారు వచ్చి ఉంటారు సభకి. అందుకని ఇంత వైభవోపేతంగా అమ్మవారిని తలుచుకుని రాత్రి పడుకుంటూ ఉంటాడు. కానీ అమ్మవారికి జోలపాట పాడి పడుకుంటాడు. వచ్చారాదా వేరు విషయం. లేస్తాడు, సుప్రభాతం పాడుకుంటాడు. జీవితాన్ని అనుసంధానం చేసుకుంటాడు. ఎప్పుడో ఆ ఊహతోనే వెళ్ళిపోతాడు. ఊపిరే కదండి మనిషికి ప్రాణం. ఆ ఊపిరి మరాళి మందగమన మహాలావణ్యసేవది. ఎప్పుడు ఆ తల్లి పాదములకున్న చిరుగంటలు వింటూనే ఉంటుంది ఆ చెవి ఆ ఊపిరిలో. ఆ ఊపిరి ఆగిపోతున్నప్పుడు కూడా ఆ చప్పుళ్ళు వింటూనే ఆగిపోతాయి. తనని ఒక్కసారి స్తోత్రం చేస్తే 1,000,000 కోట్ల మందిని రక్షించిన దుర్గా శాకంభరి జీవితాంతం ఆ అమ్మని కొలిచిన వాణ్ణి ఎందుకు రక్షించదండి? అంచుమనందు
రక్షించి తీరుతుంది. పశుపాశవ్యతికర, ఇది చిట్ట చివరికి వెళ్ళిపోయేటప్పటికి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాట అంటే అపారమైనటువంటి ఆనందాన్ని పొందేసి ఆ ఆనందంతో తన్మయత్వాన్ని చెందేసి పరానందాభిత్వా రసయతి రసం తద్భజనవాన్. ఇది శంకరాచార్యుల వారి యొక్క గొప్ప. అమ్మా, దేవీ నవరాత్రుల్లో సుప్రభాతం జరుగుతోందంటే పరిగెత్తుకొచ్చి నిలబడ్డవాడెవడో, అమ్మవారిని ఒక్కసారి మనసా ధ్యానం చేద్దామని వచ్చి కూర్చుని ధ్యానం చేస్తున్నవాడెవడో, నీ గురించి వింటున్నవాడెవడో, ఈ శ్లోకం చెప్తున్నవాడెవడో, చెప్తే మళ్ళీ పలికిన వాడెవరో, నీ పూజ చూసి పరవశించిపోయిన వాడెవరో, వాళ్ళందరికీ ఇవన్నీ ఇచ్చి చిట్ట చివర నువ్వు ఏ స్వరూపంలో వాడు ఉండగా తీసుకెళ్ళిపోతావో తెలుసా? బ్రహ్మానందాన్ని వాడు తాగి వెళ్ళడం కాదు. శంకరాచార్యులు వారి ప్రతిభ ఇది. తేనె నేను ఒక గ్లాసులో పోసుకున్నాను అనుకోండి, తేనె నా నాలుక మీదకి పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా చుక్క పడాలి నా నాలుక మీద, అప్పుడు కూడా నేను ఆ తేనె యొక్క రుచిని పొందినవాడను కాను. తేనె చుక్క నా నాలుక మీద పడింది అనుకోండి, అన్నప్పుడు ఎంత తీయగా ఉందో అనుకున్నప్పుడు తేనె తాగడము చేత కలిగినటువంటి ఆనందము కన్నా నేను భిన్నం కాదు. ఇప్పుడు ఆ ఆనందమే నేనైపోయి ఉన్నాను. అమ్మ యొక్క బ్రహ్మానందం ఏదో, ఏ అమ్మ శివానంద లహరిలో కలిపి ఆ అమ్మవారో ఆ అమ్మ శివుడిలో కలిపేస్తే ఇన్నాళ్ళు పశువు, ఇప్పుడు శివుడి ముందు కూర్చున్న నంది. ఇప్పుడు అది పశువు కాదండి, వృషభం పశువే. కానీ మీరు దాన్ని పశువు అంటారా? నంది అంటారు. ఎందుకని? నందయతీతినంత ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటుంది. ఇప్పుడు అమ్మ ఏం చేసేసింది? జ్ఞాన కుఠారము చేత తెంపేసింది పాశాన్ని. ఇప్పుడు ఏమైపోయింది? వాడి యొక్క అంచమునందు ఆ స్వామినే భజిస్తున్నాడు, తానే శివానందమును పొందేశాడు. తను శివుడైపోయాడు. జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందేశాడు. తను శివుడిగా నిలబడిపోయాడు. కాబట్టి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరంలో లేని స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? రసమివ రసం. ఎంత గొప్ప మాటలండి శంకరాచార్యుల వారివి. వాడు బ్రహ్మానందమును తాగాడని అనలేదు శంకరాచార్యుల వారు, వాడే బ్రహ్మానందం అయిపోయాడు. వాడే చిదానంద లహరి అంటారు. వాడే శివానంద రూపుడైపోయి, వాడే శివుడైపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? తద్భజనవాన్. కేవలము నీ పాదముల దగ్గరికి వచ్చి కూర్చుని నీ పూజ చూసి నీ మాట విని నీ గురించి ఆలోచించి నీ నామం చెప్పుకుని నీ శ్లోకం చెప్పుకున్న వాడు ఎవరున్నాడో, నీ శ్లోకం పలికిన వాడు ఎవడున్నాడో వాడికి ఇవన్నీ నువ్వు ఇచ్చేస్తున్నావు. మీకు ఒక రహస్యం ఇవాళ నేను చెప్పేస్తున్నాను. ఈ శ్లోకం ఎవరు చెప్తారో, ఎవరు పలుకుతారో, చంద్రశేఖర పరమాచార్య స్వామి ఢంకా మోగించి చెప్పారు. మీరు అటువంటి ఐశ్వర్యాన్ని, అటువంటి సరస్వతీ కటాక్షాన్ని, అటువంటి స్థితిని పొందాలని మీరు అనుకుంటే ఈ శ్లోకం చెప్పుకోండి చాలు, ఇంకింతకన్నా పూజ లేదన్నారు. కానీ ఈ శ్లోకాన్ని మీతో అనిపిస్తాను వాళ్ళందరితో. ఎవరికి అనిపించాలి అంటే మాత్రం ఒక చిన్న నియమం ఉంది. ఇప్పుడు నేను ఉపన్యాసం ఆపు చేయగానే కొద్ది క్షణాల్లో అమ్మవారి యొక్క పూజ ప్రారంభమవుతుంది. అసుర సంధ్య వేళలో అమ్మవారి పూజ ఎలా జరుగుతుందో మీరు చూద్దురు. కానీ ఇప్పుడు మామూలు పూజ కాదండి. నేను మీకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆ పూజ జరిగేటప్పుడు ఇప్పటి వరకు ఇలా ఉన్నవారు నేను మంగళం చెప్పడం పూర్తయిపోగానే ఒక్క 5 నిమిషాలు మంగళధ్వని మోగుతుంది. ఆ నాదస్వరం వినపడగానే మంగళప్రదంగా అమ్మవారి పూజ ప్రారంభమవుతోందని గుర్తు. ఇక్కడున్న మీ అందరూ నాకు అభిముఖంగా ఉన్న వాళ్ళు మీరు అలా తిరుగుతారు, నేను అలా తిరుగుతాను. సుబ్రహ్మణ్య శర్మ గారు వచ్చి వేదిక మీద కూర్చుని శ్రీ సూక్తంతో పూజ ప్రారంభం చేస్తారు. నీ గోత్రనామాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్పుకోవచ్చు. రేపు సువాసిని పూజకు వచ్చేవాళ్ళు మాత్రం పేరు ఎన్రోల్ చేసుకుని 2 తెచ్చుకుంటే చాలు. ఆచమనం చేయడానికి పాత్ర, కలశ పాత్ర, ఈ 2 తెచ్చుకుంటే చాలు. పువ్వులు మీ ఇష్టం, ఏమైనా ఉంటే కాసిన పువ్వులు తెచ్చుకోండి. అమ్మవారికి కూడా ఇవ్వచ్చు పువ్వులు, ఎందుకంటే ఆవిడ సువాసినులు పువ్వులు ఇస్తే పొంగిపోతుంది ఆ తల్లి. అందుకని పువ్వులు, కుంకం అలాంటి వాటికి ప్రీతి చెందుతుంది ఆవిడ, ప్రాణప్రతిష్ఠ చేయబడిన మూర్తి కనుక. అందుకని సువాసిని అర్చనకు వచ్చేవాళ్ళు 2 తెచ్చుకోండి. ఇప్పుడేమీ అక్కర్లా, అటు తిరిగి మీ గోత్రనామాలు చెప్పుకోండి. అమ్మవారికి అద్భుతంగా పూజ చేసి రాజోపచారాలు జరుగుతాయి. మీరు చూద్దరు కానీ పెద్ద పెద్ద క్షేత్రాల్లో జరుగుతుంటాయి, అలా జరుగుతుంది పూజ. అమ్మవారికి వాజ్యంఘోషయామి అంటారు. అనగానే ఇక్కడున్న వేదిక మీదకి
ఎవరు ఆ అదృష్టాన్ని పొందారో, అందుకే అమ్మవారి మూర్తిని గోపాలకృష్ణ స్వామి అలా రూపకల్పన చేయించారు. అమ్మవారి కంఠం మీద 3 మడతలు ఉండాలి, ఇలా గీతలు, త్రివళులు అంటారు. ఆ 3 గీతలు ఎవరు చూస్తారో, నమస్కారం చేస్తారో వాళ్ళకి ఉత్తర జన్మలలో ఆ స్థాయిలలో సంగీతాన్ని పాడి సంగీతంలో నిష్ణాతులైపోయిన విద్వాంసులు కూడా అసలు ఎలా పుట్టాడురా, ఎలా వచ్చింది ఈ సంగీతం అని తెల్లబోయేంత సంగీతం రావాలంటే అమ్మవారి కంఠానికి ఉన్న 3 గీతలు చూడాలి. అందుకే పూజ అంతా అయిన తర్వాత మీ అందరూ దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆ 3 గీతలు కూడా చూసి నమస్కారం చేసి వెళ్ళచ్చు. మీకు తీర్థప్రసాదాలు ఇచ్చి పంపిస్తారు. ఆఖర్న అమ్మవారికి జోలపాట అయ్యేముందు ఈ శ్లోకం మీతో అనిపిస్తారు. అప్పుడు సరస్వతీ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.